ఒక దగ్గర ఓడిపోయి మళ్ళీ గెలిచిన వాళ్ళే. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్ స్కిల్స్తోనే ఉద్యోగం సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. ఐటీఐలో 40-50 ఏళ్ల కిందటి నైపుణ్యాలే నేర్పిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్. తెల్ల రేషన్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ తీసుకోవాల్సిందే. కేసీఆర్ కిట్లో భారీ స్కామ్, అందుకే దాని అమలుకు తాత్కాలిక బ్రేక్. అన్ని విషయాల్లో ఇంజనీర్ డైరెక్ట్ డాక్టర్గా కేసీఆర్ తీరు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వ్యాధుల ఖర్చు బోర్డులు ఏర్పాటు చేయాల్సిందే. యాక్సిడెంట్ కేసులో సమీప ఆసుపత్రి 1,00,000 వరకు ఉచిత చికిత్స. మీడియాతో చిట్చాట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ. సార్ దామోదర్ రాజనరసింహ గారు, మీరు ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సినటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది యశోద హాస్పిటల్ సార్. యశోద హాస్పిటల్ మీద ఫస్ట్ దృష్టి పెట్టండి. మరి ఎందుకు ఆ హాస్పిటల్ అంటే చాలామందికి ఇష్టము, ముఖ్యంగా లీడర్లకు, అందులో బీఆర్ఎస్ లీడర్లకు. ఇవన్నీ కూడా ఆలోచించండి దయచేసి. అండ్ కేసీఆర్ కిట్లో భారీ స్కామ్ జరిగిందన్నారు కదా. ఈ కేసీఆర్ కిట్లో భారీ స్కామ్కు కారణం ఒక రకంగా చెప్పాలంటే ఇందులో హరీష్ రావు కొంత ముట్టింది, ముఖ్యంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా. సో ఆయనను కూడా పట్టుకోండి. సో మరి ఎట్లా జరిగింది కేసీఆర్ కిట్ల స్కామ్, ఏం జరిగింది, మళ్ళీ ఆ ప్రోటీన్ పౌడర్ వెనకాల దాంట్లో కూడా ఆఖరికి బాలింతలకు ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళు ఏ రకంగా పైసలు నొక్కేసిరు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మరి దీంట్లో ఉన్నటువంటి ఎలుకలను బయటికి తీసుకురండి. మరి దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రక్షాళన చేయండి. మరి నోటీసులు వేయండి. దాని వెనకాల కారకులు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. మీ ప్రిన్సిపల్ సెక్రటరీ, గత ప్రిన్సిపల్ సెక్రటరీని పట్టుకొని గట్టిగా అడుగుతే కూసబెట్టి అన్నీ చెప్తారు పూసకూర్చినట్టు. పాత కాపులకు టీడీపీ గాలం. ఘర్ వాపసీ కోసం ప్రయత్నాలు షురు. కొద్ది మందికి మంగళగిరి నుంచి ఫోన్లు, మర్యాద పూర్వకంగా మరికొందరు భేటీ. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేయడంపై చర్చలు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధినేత ఫోకస్. ఎన్టీఆర్ భవన్కు పూర్వ వైభవం అట. ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై ఫస్ట్ చెప్పిందే ఓకే టీవీ. తెలంగాణలో టీడీపీ పెట్టబోతుర్రు, మళ్ళా స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి. మల్లారెడ్డికి ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు మల్లారెడ్డికి మాత్రం దయచేసి చేయకండి, ఇక ఉన్న పార్టీ పోతుందని చెప్పినాం. ఇగో పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. టీడీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిన నేతలను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి కొందరు నేతలకు ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. మరికొంతమందితో పార్టీ పెద్దలు మర్యాద పూర్వకంగా భేటీ అయినట్టు తెలిసింది. మరి చూడాలి ఈ భేటీలు మరి ఎవరికి ఏం జరగబోతోంది ఏంది అని. మరి అట్లనే నాకు తెలిసి మరి టీడీపీ పాత అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కూడా మరి ఫోన్ పోయి ఉండొచ్చా, కలిసి ఉండొచ్చా, ఆలోచించాలి. నెక్స్ట్, కేసీఆర్ తప్పిదాలు రాష్ట్రానికి శాపాలు. అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ డిస్కంలకు నష్టం. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో అనేక అవకతవకలు, వెలుగులు నింపే పేరుతో అడుగడుగున ఉల్లంఘనలు. థర్మల్ ప్లాంట్లో కాలం జల్లిన టెక్నాలజీ వినియోగం. భద్రాద్రి ప్లాంట్కు గోదావరి వరద ముంపు ప్రమాదం. బీఆర్ఎస్ సర్కార్ తీరుపై ప్రొఫెసర్ కోదండరాం రఘు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరాల వెల్లడి. సార్ కోదండరాం గారు చాలా సంతోషము. సో చాలా గొప్పగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్లనే మా 46 జీవో బాధితులకు కోదండరాం గారు మీరు మాట ఇచ్చి తప్పినారు. మరి వాళ్ళ సంగతి ఏందో మరి ముఖ్యమంత్రితో చర్చించినారా? అన్నీ మరి మీకే అప్పచెప్పారు కదా, మా కోదండరాం సార్ ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి. మరి 46 జీవో బాధితులకు, నిరుద్యోగులకు ఎందుకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు? నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? సో వీటి గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం సార్. తిరస్కరణే పరిష్కారమా? పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య తగ్గిస్తున్న ఆఫీసర్లు. రిజెక్ట్ చేస్తూ డాష్ బోర్డ్ క్లియర్ చేస్తున్న వైనం. ధరణి బాధితులకు లభించని సొల్యూషన్. ఆ సోమేష్ కుమార్ని పిలిచి 2 పళ్ళ వీక్తే మస్తు సొల్యూషన్లు వస్తాయి. అది చేయరు మనోళ్ళు. ఆయనేమో మంచిగా రిటైర్ అయ్యి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని మంచి ఇట్లా కాలు ఉప్పుకుంటా పేపర్ చదువుకుంటూ కూర్చుండు ఆయన ఫామ్ హౌస్లో.
వీళ్ళేమో ఇంకా ఇగో చర్యలు తీసుకోకుండా ఈ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? సోమేష్ కుమారే కదా. అంటే మీకు సవరణలు చేయండి రా నాయన అంటే రిజెక్ట్ చేసి పడేస్తారా? మరి ఇన్ని రోజులు కమిటీ ఏర్పాటు చేసిరు, ఆ కమిటీ ఏమైంది? ఆ దొంగ చేతికి తాళాలు ఇచ్చారు కదా నవీన్ మిట్టల్కు, ఏం చేసిండు? తాళాలు ఇప్పలే, తమ్ములేసిండా, తాళాలు తీసిండా, ఏం చేసిండో చెప్పాలా మరి? రెవెన్యూ శాఖ మంత్రి 6 నెలలు అయిపోయాయి,